Cigarette smoking causes cancer and kills. Alcohol consumption is injurious to health. నా పేరు నందు. వీడు నా ఫ్రెండ్ నవీన్. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్, ఒకే కాలేజ్. ఫ్రెండ్స్ అన్న తర్వాత బాధని, సంతోషాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. కానీ మా ఫ్రెండ్షిప్లో మాత్రం నందు నందు కాలేజీలో చెప్పే ఉంటారు, రాహుల్ అనేవాడు ఒకడున్నాడని. అమ్మాయితో మాట్లాడినా, అమ్మాయిని కన్నెత్తి చూసినా కాలో చేతి తీసేస్తానని చెప్పే ఉంటారు. కానీ ప్రేమిస్తే ఏం చేస్తాడో చెప్పు ఉండరు. నా కొడక వద్దు, ప్లీజ్ వద్దు. ప్లీజ్ వద్దు. అది లవ్ చేస్తే నన్నే లవ్ చేయాలి, లేకపోతే చెప్పరా. నందు, రాహుల్ గడు మన నవీన్ గారిని కొట్టాడ్రా. అవునరా, మేము రూమ్లో ఉన్నాం, త్వరగా రూమ్కి రారా. కాలేజీలో జాయిన్ ఇంకా సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే వీడికి అమ్మాయిలు, ప్రేమ, గొడవలు. ఇందులో ఆ అమ్మాయి తప్పేం లేదురా. అవునరా, అమ్మాయి తప్పేం లేదు. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుంది, ఆ రాహుల్ కూడా అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అందుకే నీ మీద అటాక్ చేశాడు. అయినా వాడికి వాళ్ళన్న సపోర్ట్ ఉందిరా, పైగా చేతిలో పవర్ ఉంది. నా మాట విని ఆమెను మర్చిపోరా.
ఆ అమ్మాయి నేను సిన్సియర్గా లవ్ చేస్తుందా? హా, చేస్తుంది. నువ్వు ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నావా? హా, చేస్తున్నాను. ఆ రాహుల్ గారి ధైర్యం అంతా వాళ్ళ అన్న పేరు రవీందర్. సెటిల్మెంట్లో ల్యాండ్ కబ్జాలు చేస్తుంటాడు. లోకల్ యూత్ లీడర్ కూడా. ఆ రాహుల్ గారి ధైర్యం వాళ్ళ అన్నే. మీ బాస్ ఉన్నాడా? అన్నా, నీకోసం ఎస్ఐ ఇచ్చాడన్నా. రమ్మను. రెండేసి గారు కూర్చోండి. ఏంటి ఇలా సడన్గా వచ్చారు? మామూలు ఆల్రెడీ మీకు ఈ విషయం గురించి చెప్పారు, కానీ మీరేం రెస్పాండ్ అవ్వలేదు. అందుకే సార్ నేను వచ్చాను. ఏ విషయం సార్? మీ రాహుల్ విషయం. 2 వీక్స్ బ్యాక్ వాళ్ళ కాలేజీలో సీనియర్స్కి జూనియర్స్కి మధ్య గొడవ. దానికి మీ తమ్ముడు మీ రివాల్వర్తో అక్కడ జూనియర్స్ని బెదిరించాడట. అయితే ఇప్పుడు ఏమంటారు? ఆ రివాల్వర్ మీదే. ఆ రివాల్వర్ పొరపాటును పేలినా కావాలని పేల్చినా మీకు మీ తమ్ముడికి రిస్క్. ఎందుకంటే ఆ రివాల్వర్ లైసెన్స్ మీ పేరు మీద ఉంది. అంటే రేపు ఎప్పుడైనా జరిగితే వాడిని నన్ను అరెస్ట్ చేస్తారనమాట. కాలేజ్ అన్నాక సీనియర్స్కి జూనియర్స్కి మధ్య గొడవలు కామనే సార్. పైగా వాళ్ళు ఒకటి, మనం కూడా చూచున్నట్టు పోవాలి. కుర్రాళ్ళు కదా. సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అన్నా, రాహుల్ ఫోన్ చేయమంటావా? వద్దు. కొత్తగా వచ్చిన ఎస్ఐ సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నట్టున్నాడు. ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్నాడు. సరే, చూద్దాం. హలో, రవీంద్ర తమ్ముడు రాహుల్ ఫోన్ ట్రాప్ చేయండి. సిగ్నల్స్ అండ్ కాల్ డేటా ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ కావాలి. ఆ డేటా అంతా నాకు వాట్సాప్ పంపండి. వాళ్ళన్న రవీంద్ర ఫోన్ నెంబర్ కూడా ట్రాప్ చేయండి ఇమీడియట్లీ. రేయ్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? తను వైజాగ్ వెళ్ళింది. రావడానికి 1 వీక్ పడుతుంది. తనకి ఈ విషయం తెలుసా? లేదు, తెలీదు. చెప్పకు. తను అక్కడి నుంచి వచ్చేలోపు ఈ ప్రాబ్లం ఎలాగైనా మనమే సాల్వ్ చేయాలి. ఎలా రా? ఆ రాహుల్ గడు వీడికి ఎలాగైతే సమాధానం చెప్పాడో మనం కూడా వాడికి అలాగే సమాధానం చెప్దాం. అంటే పోలీస్ కంప్లైంటా? పోలీస్ కంప్లైంటే, కానీ లీగల్గా కాదు, ఇల్లీగల్గా. రే నందు, ఆ? ఇది వర్కౌట్ అవుతుందంటావా?
ఏం లేదురా, ఆ రాహుల్ గడు వాళ్ళన్నా చాలా డేంజర్. అయినా చూసావు కదరా మన వాడి పరిస్థితి. రేపు ఎప్పుడైనా నీకు ఏదన్నా అవుతుందని. రేపు ఎప్పుడైనా నాకు ఏదైనా జరుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ వాడికి ఆల్రెడీ జరిగింది కదరా. ఆ అమ్మాయి వీడియో లవ్ చేసుకుంటున్నారు, మధ్యలో రాహుల్ కూడా వచ్చాడు. ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఆలోచించకూడదురా. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం వీడికి వచ్చింది కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే వీఆర్ ఫ్రెండ్స్. అయినా వాళ్ళకి ఇక్కడ అందరి సపోర్ట్ ఉంది, కానీ పోలీస్ సపోర్ట్ తప్ప. అందుకే మనం ఇలా వెళ్దాం. ఇది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ వర్కౌట్ కాకపోతే మనమే దీన్ని వర్కౌట్ చేయాలి. కేసు పెడితే సరిపోదు, దాని తగ్గ ఎవిడెన్స్ కూడా కావాలి. నవీన్, పల్లవి నాదిరా, అది నన్నే లవ్ చేయాలి. మళ్ళీ తనని కలిసినా తనతో మాట్లాడినా చంపేస్తా. లవ్ కావాలా, లైఫ్ కావాలా? లవ్ కావాలి. ఎక్కడున్నారా నా కొడకల్లారా? రెడ్ కోట్కి రా. చెప్పు. ఓకే, మీ సిగ్నల్స్ ఫాలో చేయండి. నేను జీపీఎస్ ద్వారా వాడి దగ్గరికి వెళ్తాను.
నిన్న నైట్ నువ్వు ఆనంద్ ఎస్ఐ గారిని కలిసారంట. కలిసాం. ఆ రాహుల్ గారిని అరెస్ట్ జైల్లో పెట్టినా వాడు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు కదరా. వచ్చేస్తాడు, కానీ వాడు వచ్చేలోపు మీ లవ్ మ్యాటర్ మీ ఇంట్లో చెప్పేయండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్. ఒకవేళ వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఇంతకీ ఆ కంప్లైంట్లో ఏం రాశారా? రాహుల్ అనే వ్యక్తి నుంచి నాకు ప్రమాదం ఉందని రాశాను. ఒకవేళ ఆ కంప్లైంట్ రాసినట్టు జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసులో వాడిని అరెస్ట్ చేస్తారు. 6 నెలల వరకు బెయిల్ రాదు. రేపు ఎప్పుడైనా వాడి వల్ల నీకు ప్రాబ్లం వస్తుంది కదరా. రే, వాడి వల్ల నాకు ప్రాబ్లం వస్తుందో లేదో తెలియదు, కానీ నీకేదైనా ప్రాబ్లం వస్తే చూస్తూ ఊరుకోనరా. చిన్నప్పటి నుంచి బాధని సంతోషాన్ని కలిసి పంచుకున్నాం. ఇప్పుడు నీకు ఏదో ప్రాబ్లం వచ్చిందని వదిలేసి వెళ్ళిపోతే మన ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదురా. కాబట్టి మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నాకే వార్నింగ్ ఇస్తారా? తప్పుకో, కాల్చు, తప్పుకో, షూట్ చేయి. ఇప్పటికే చాలా ఓవర్ చేశారు. తప్పుకోరా, పక్కకు తప్పుకో. వీడియో తీరం నేనే. షూట్ చేయి, కాల్చు. నందు, నందు, రే మామ, నందు, 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 రే మామ, నందు, రే మామ. యువర్ అండర్ అరెస్ట్. నేనెవరో నీకు తెలీదు, మీ అన్నకి తెలుసు. మీ టైం మూడిందిరా.
అంబులెన్స్. నందు నందు మామ నేనందు ట్రైన్ వస్తున్నట్టుంది. నువ్వు ఎక్కడే కూర్చొని నేను వెళ్ళి తనని తీసుకుని వచ్చేస్తాను. సరే వెళ్ళు. రే నవీన్, నువ్వు హ్యాపీయే కదా? నువ్వు నా పక్కన ఉన్నావు కదరా. సరే వెళ్ళు. స్నేహం అంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేనున్నానని భుజం తట్టి నీ వెంటే నడిచేవాడే స్నేహితుడు.